హలో అండి అందరికీ. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 52 చోట్ల ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ అలాగే ఎంపీపీ ఎన్నికలు అయితే నిర్వహించబడటం జరిగింది. అంటే ఆ స్థానాలు ఇప్పుడు ఎందుకు నిర్వహించబడినాయి అంటే ఆ స్థానంలో వివిధ కారణాల రీత్యా అంటే ఆ స్థానంలో ఇప్పటివరకు ఉన్న వాళ్ళు చనిపోవడం కానీ లేదా రాజీనామా చేయడం కానీ ఒత్తిళ్ళ వల్ల అయితే ఆ స్థానాలకైతే ఖాళీ అయితే ఏర్పడటం జరిగింది. అయితే నిన్న దాదాపు 52 చోట్ల ఆ స్థానాలకైతే ఎన్నికలైతే నిర్వహించడం జరిగింది. ఇవి ప్రత్యక్ష ఎన్నికలు కాదు, పరోక్ష ఎన్నికలు. దాదాపు 52 చోట్ల ఎన్నికలు నిర్వహించబడితే చూసారు కదా, వైసీపీ పార్టీ అఫీషియల్గా ప్రకటించింది ఏంటంటే 52 చోట్ల ఎన్నికలు జరిగితే అందులో 30 చోట్ల వైసీపీ శ్రేణులు గెలిచి, అంటే వైసీపీ పార్టీ అధికారంలో లేకపోయినా కానీ కూటమి ఇబ్బంది పెడుతున్నా కానీ దాదాపు 30 చోట్ల కూడా వైసీపీ స్థానిక ప్రతినిధులు వైసీపీతోనే అండగా ఉండారు అని చెప్పేసి వైసీపీ అయితే ప్రకటించడం జరిగింది. దాదాపు 10 చోట్ల బలవంతంగా వాయిదా వేయించారు. ఈ 52 చోట్లలో 30 చోట్ల వైసీపీ గెలిచిన తర్వాత 10 చోట్ల బలవంతంగా వాయిదా వేయించారు. ఎందుకంటే అక్కడ కనుక ఎన్నికలు జరిగితే మళ్ళీ వైసీపీ పార్టీ గెలిచిద్ది అని చెప్పేసి అక్కడ వాయిదా వేయించడం జరిగింది. అలాగే అధికార కూటమి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ వైసీపీ శ్రేణులు జెండాను విడవలేదు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పేసి లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ గారు ప్రకటించడం జరిగింది. ఇది ఒక రకంగా వైసీపీ పార్టీ అభిమానులకు 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఒక మంచి బూస్ట్. ఎందుకంటే రీసెంట్ డేస్లో పార్టీని వీడుతున్న నాయకులకు కానీ వ్యక్తులకు కానీ వైసీపీ అధికారంలో లేకపోయినా ఓన్లీ 11 సీట్లుగా పరిమితమైన కానీ దాదాపు 52 చోట్ల పోటీ చేస్తే వైసీపీ పార్టీతో 30 ప్లేసుల్లో ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ అంటిపెట్టుకుని ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే ఏంటి అంటే ఇంకా గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజలు వైసీపీతో ఉన్నారు అని చెప్పేసి ఒక రకమైన మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఒక ఫేక్ ప్రచారంతో కూటమికి ఓటేసినా కానీ చాలామంది ప్రజలు మాత్రం మరొకసారి వైసీపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఒక పథకం కూడా రావట్లేదు కాబట్టి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు కానీ కింద గ్రౌండ్ లెవెల్లో కానీ అంతా కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది అని చెప్పేసి వైసీపీ పార్టీ అభిప్రాయపడింది. ముఖ్యంగా 52 చోట్ల పోటీ చేస్తే ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ దాదాపు మహిళలను ఇబ్బంది పెట్టినా కానీ 30 చోట్ల వైసీపీ విజయం సాధించింది. అలాగే కేవలం టీడీపీ 11 స్థానాలకే పరిమితమైంది. అలాగే జనసేన 1 స్థానానికే పరిమితమైంది అని చెప్పేసి వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ పార్టీకి ఇంకా జనంలో బలం ఉంది అని చెప్పేసి ఆయన మరొకసారి చెప్పడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.